హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. మరి ఈరోజు వీడియోలో ఏంటి స్పెషల్ అంటే, స్పెషల్ అంటూ ఏం లేదు, జస్ట్ అ నార్మల్ వీడియో అంతే. నార్మల్గా ఆఫీస్ నుంచి, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోతాం కదా. ఎంత టైర్డ్ అయిపోతామంటే ఆకలి అసలు తన్నుకొని వచ్చేస్తుంది కదా. అలాంటి టైంలో ఇంట్లో అసలు ఏం లేకపోతే తినడానికి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధగా ఉంటుంది కదా. ఈరోజు కూడా నాకు అదే జరిగింది. ఇంటికి రాగానే వండి పెట్టి నోట్లో పెట్టడానికి అమ్మ అయితే ఊర్లో లేదు. సో ఇంకా చచ్చినట్టు మనమే చేసుకోవాలన్నమాట. అన్నం చేసుకొని కూరలు చేసుకొని తినేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు ఓపిక లేదు. ఇలాంటి టైంలోనే మనకి మన బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, ఈజీగా చేసే డిష్ దోశ అండ్ చట్నీ. దోశ చేసేస్తాం సరే, మరి చట్నీ సంగతి ఏంటి? నేనే ఏదో యూట్యూబ్లో చూసి నేనే యూట్యూబ్ వీడియో చేస్తున్నా. నేనే యూట్యూబ్లో మళ్ళీ వీడియో చూసి ఒక కారం చట్నీ నేర్చుకున్నాను అనమాట. అదే ఈ వీడియో. చేయడం టైం పడుతుందేమో అనుకున్నాను, బట్ అంత టైం ఏం పట్టలేదు. జస్ట్ ఒక 10 to 15 minutesలో ఈజీగా చట్నీ ప్రిపేర్ చేసేసాను. టేస్ట్ అయితే ఇంకా చేయలేదన్నమాట. ఇప్పుడే దోశని బాగా ప్రిపేర్ చేసి, ప్రిపేర్ అంటే ప్యాకెట్లో నుంచి ఒక డబ్బాలోకి వేయాలి కదా, వేసి మిక్స్ చేశాను. ఇప్పుడే ఇంకా ప్యాన్ పెట్టేసి దోశలు వేయడం స్టార్ట్ చేసేసాం. మనకి నార్మల్గా ఫస్ట్ వేసే దోశలన్నీ బాగా రావు కదా. అంటే దోశలాగే రాదు, అంటే హోల్స్ పడిపోతాయి, రౌండ్ షేపే రాదు. అది తీసుకురావడానికి చాలా కష్టపడతాం కదా. కానీ అసలు ఈరోజు ఏమైందో తెలియదు, ఫస్ట్ దోశ అంత బాగా వచ్చింది. అంటే దోశలు వేసి వేసి బాగా అలవాటు అయిపోయిందేమో నాకు. నార్మల్గా అయితే 2 దోశలే తింటాను, కానీ నేను చేసిన చట్నీతో ఎగ్ దోశ, కారం దోశ వేసి బాగా ఆకలినిందిలే. ఒక 3 అయినా తిందామని ఈరోజు డిసైడ్ అయ్యా. కాబట్టి ఇంకా ఆలస్యం లేకుండా 3 దోశలు వేయడం స్టార్ట్ చేసేసా. అసలు కనీసం చట్నీ అయిపోయిన తర్వాత దాన్ని టేస్ట్ కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఏమో తెలియలా. కొంచెం చేశాను కానీ అది కూడా ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసా. సరిపోయింది అని అనుకుంటున్నా. ఎక్కువ అయితే ప్రాబ్లం, తక్కువ అయితే ఓకే మేనేజ్ చేసేయచ్చు. ఎక్కడ ఎక్కువ వేసేస్తానా అని ఒక భయం మళ్ళీ. ఎందుకంటే పోయినసారి కూడా ఇలాగే ఒక చట్నీ చేశాను, దాంట్లో ఉప్పు తప్ప ఏం లేదు. అందుకే ఈసారి జాగ్రత్తగా కొంచెమే వేశాను. కారం దోశ అయితే వేసేసాను. ఇప్పుడు గుడ్డు దోశ వేస్తున్నా, కానీ ఆ కారం దోశ ఇంకా టేస్ట్ చేయలేదు. అన్నీ ఒకేసారి టేస్ట్ చేద్దాంలే, తొందర ఎందుకు. గుడ్డు దోశ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది నాకైతే. చూసినప్పుడే అసలు తినేయాలనిపించింది, కానీ అది వేగనిద్దాం కొంచెం సేపు. ఓకే, ఇప్పుడు గుడ్డు దోశ అయిపోయింది, కారం దోశ అయిపోయింది. ప్లేట్లో పెట్టేసి తినడం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, నౌ లెట్స్ టేక్ ది ఫస్ట్ బైట్. దేవుడా నువ్వే కబడాలి. ఏంటి తెలియని ఎక్స్ప్రెషన్ అనుకుంటున్నారు కదా. అంటే ఎక్స్పెక్టేషన్సే లేకుండా దోశ, చట్నీ ఇవన్నీ ట్రై చేసి తింటున్నాను కదా, అది అవుట్కమ్ బాగా వచ్చిందనమాట. అందుకని అట్లాంటి ఒక రియాక్షన్ ఇచ్చాను. నాకైతే నేను చేసిన దోశలు బాగా నచ్చాయి. ఎగ్ దోశ అయితే చెప్పలేదు, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. నెల్లూరు కారం దోశ కాకపోయినా ఓకే, బాగానే చేసా. కారం దోశలాగా చేశాను అనమాట. ఇలా చాలా ఆకలి మీద ఉన్నప్పుడు మనం చేసిన ఒక డిష్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి. ఒక్క దోశకి పిల్లలు ఇంత షో చేస్తుంది అనుకుంటున్నారు కదా, నేను ఇది చేయడమే ఎక్కువ. బాయ్.